కాబట్టి పలు చోట్ల కళ్ళ మహోత్సవాలు पिक्चर चल बेटा बाहर आओ मैं कहाँ जा चलो तुम्हें दिखते नहीं है जरा बाजू ఆది గురువు జీవ సమాధి గురువు గారికి ముని మనవుడు అవుతాడు. ఈయన 83 సంవత్సరాల తన జీవితంలో 60 ప్రేమాభిమానాన్ని సంతరించుకున్నటువంటి ఇక్కడ ఈ గురువులు ఇక్కడ ప్రజల్లో కష్టాలను వాళ్ళ కష్టాలను మార్గం సుగమం చేసి అటువంటి విద్య తెలిసినటువంటి గురువులు ఇవన్నీ వాళ్ళు కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే యూజ్ చేశారు. అందుకని ఈ గురువులు విశ్వాసాలకి الفاتحة సాహిత్యం మాని గురువు అంటారు. లోకల్ జీవితం అవభూత జీవితం పరంగా ఈ గురువు గారు కూడా ఖండయోగాసనంలో నిష్ఠాపరుస్తారు. మహిమలైతే చూపించినారు. ఆ మహిమలు చూపించిన గురువు ఈ దర్గాకి 8వ పీఠాధిపతి గారు. ఈయన పేరు అమీన్ పేర్సాను. ఈ గురువు గారు వచ్చేసి 8 లాంగ్వేజెస్లో నిష్ణాతుడు. ఈయన 1957లో పరమపదించినారు. ఈ గురువు గారు ఈ దర్గా ఈ గురువు గారు వచ్చేసి ఎదురుగా హుస్సేన్ గారు సార్. ఈ గురువు గారి సగ జీవితం వచ్చేసి అవధూత జీవితము, సగ జీవితం వచ్చేసి ఈ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని ఈ గురువు గారు ఆశీర్వాదం ఇచ్చినాకనే ఆయన పేరు ఎదురుగా హుస్సేన్ గారు సార్. నెక్స్ట్ పవర్ఫుల్ ప్లేస్
2 సంవత్సరాల ముందే మక్కా నగరంలో వయసు 11 సంవత్సరాలు కనీసం చెప్పలేదు. ఈ గురువు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే అందరికంటే గొప్పవాడు పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. తార్కాణం సార్, ఈ గురువు గారి పేరు మీదనే ఈ దర్గాని ఎంతో పేరుగాంచినటువంటి దేశంలో ప్రపంచంలో పేరున్నటువంటి అమీన్ పీర దర్గా ఇవాళ రావడం దర్శించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే నేను అనుకోకుండా వచ్చినటువంటి ఇక్కడ ఒక పెళ్లి సందర్భంగా రావడం, అట్లనే దర్గాకు రావడం అనేది కూడా ఇది భగవంతుడే ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా నేను భావిస్తూ ఉన్నా. ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు, సమాజ పరంగా సమానత్వం కోసం కూడా కావచ్చు, అనేక చరిత్ర కలిగినటువంటి 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దర్గా ఎంతోమంది ప్రముఖులు ఈ దేశంలో అనేక మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సీద తీరడము, ఇక్కడ ఒక ఆశీస్సులను పొందడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఇట్లాంటి దర్గాకు రావడం అనేది నేను ఒక నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.